హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి గుడ్డు కర్రీ చేశానండి. చాలా బాగుంటుందండి. ఇది రోటీలోకి, పుల్కాల్లోకి, చపాతీలకి, రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క సపోర్ట్ నాకు చాలా విలువైనదండి. లేట్ చేయకుండానే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి గుడ్డు కూర చేస్తున్నానండి. ఈ గుడ్డు కూరకి ఏమి కావాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. 3 మీడియం సైజు టమోటాలు, 3 మీడియం సైజు ఆనియన్స్, అలాగే 2 ఇంచుల అల్లము, ఒక 10 పీసులు వచ్చేసి తెల్లగడ్డ పలుకులు వేసుకుంటున్నాను. ఏ విధంగా చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. నేనైతే 6 గుడ్లు ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను కదండి, ఫ్రై చేసుకున్నాను కదా, అదే ఆయిల్లో నేను ఇవన్నీ ఫ్రై చేసుకుంటాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లము, తెల్లగడ్డ పలుకులు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే టమోటాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బాగా టమోటాలు, ఆనియన్స్ ఉడికించుకున్నాము. చూడండి, ఈ మాత్రం ఉడికిన తర్వాత టమోటా, ఆనియన్స్ తీసి సపరేట్ చేసుకుందామండి వేరే ప్లేట్లోకి. ఇదంతా కూడా ఆరిన తర్వాత బాగా మిక్సీ చేసేసుకుందాము. అంతా కూడా నేను తీసేసుకుంటున్నానండి. టమోటా, ఆనియన్ మనం ఫ్రై చేసుకున్నాం కదండి, అది మిక్సీ కొట్టుకోవడానికి మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. అంతా కూడా చల్లారిన తర్వాత వేయాలండి. అంతా కూడా నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చూడండి, ఇదంతా మిక్సీకి వేసుకున్నాను. ఇప్పుడు నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి. ఇది చూడండి, ఇలా పేస్ట్ లెక్క చేసేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చేద్దామండి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 6 లవంగాలు, 2 ఇంచుల చెక్క, 3 ఇలాచి వేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆ స్పైసెస్ ఇలా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఆ పేస్ట్ వేసుకుందామండి. ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కారం వేసుకుంటామండి. అలాగే కొంచెము పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చండి. ఒకసారి కలిపేసుకుంటున్నానండి అంతా కూడా. అలాగే మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉన్నది, అది కూడా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను అందులో వేసేసుకుంటాను. బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం మగ్గిద్దామండి ఈ పేస్ట్ని. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అలాగే ఎగ్స్ కూడా వేసేసుకుందాము. ఎగ్స్ కూడా నేను వేసేసుకున్నానండి. ఒకసారి కిందికి మీదికి కలుపుకుందాము. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. చూడండి, మన కర్రీ కంప్లీట్గా అయిపోయిందండి. పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ గుడ్డు కర్రీ చేసుకోవడం.
చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీలోకి, పూరీలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. న్యాచురల్గా అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.